చైనా మాటిమాటికి భారత్ను రెచ్చగొడుతోంది, యుద్ధ కవ్వింపు చర్యలు చేపడుతోంది. దీంతో ప్రపంచ దేశాల దృష్టి ఈ రెండు దేశాలపైన పడింది. కానీ ఒక్క విషయం మాత్రం సుస్పష్టం. చైనా తన చేష్టలతో ఎంత ఉద్రిక్తతను నెలకొల్పినప్పటికీ దానికి భారతదేశంతో యుద్ధం చేసే దమ్ము లేదు. ఇవి కేవలం మాటలు కావు. ఈ మాటల వెనుక 5 బలమైన కారణాలు ఉన్నాయి. వాటిని తెలుసుకున్నారంటే ఎవరికైనా యుద్ధానికి సంబంధించి ఆందోళన ఉంటే అది మటుమాయమవుతుంది. వీటిలో మొదటిది వ్యాపారం. చైనా మరియు భారత్ మధ్య వ్యాపార సంబంధమైన గట్టి అనుబంధం ఉంది. భారత్ చైనా వస్తువులకు అతిపెద్ద మార్కెట్. చాలా సంవత్సరాల నుండి చైనా అనేక రకములైన తన ఉత్పత్తులను భారత్కు ఎగుమతి చేస్తోంది. ప్రతి సంవత్సరం రెండు దేశాల మధ్య దాదాపుగా 70 నుండి 80 మిలియన్ల US$ బిజినెస్ జరుగుతుంది. చైనాకు చెందిన అలీబాబా, ఒప్పో లాంటి అనేక కంపెనీలు భారత్ను హెడ్ క్వార్టర్స్ చేసుకున్నాయి. ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ మరియు చైనా టాయ్స్ లాంటి ఎన్నో ఉత్పత్తులను అధిక సంఖ్యలో చైనా భారతదేశానికి ఎగుమతి చేస్తుంది. ఈ నేపథ్యంలో చైనా భారత్తో యుద్ధానికి సాహసించదు. ఎందుకంటే యుద్ధంతో దాని వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలిపోతుంది. ఇక రెండవ అంశం ఇండియా న్యూక్లియర్ పవర్. భారతదేశం కూడా చైనాలాగే పరమాణు శక్తి సంపన్నమైన దేశం. పరమాణు శక్తి విషయంలో భారత్ చైనాకు ఏమాత్రం తీసిపోదు. ఈ సందర్భంలో ఇరు దేశాల మధ్య యుద్ధం సంభవిస్తే ఆ యుద్ధం అణ్వాయుధాల ప్రయోగానికి దారితీసే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోవలసి వస్తుంది. దీంతో అగ్రదేశంగా ఎదగాలనుకుంటున్న చైనా కలలుగానే మిగిలిపోతాయి. దీంతో చైనా తన చేష్టలను బెదిరింపులకే పరిమితం చేస్తుంది, కానీ యుద్ధం జోలికి పోదు. మూడవ అంశం ప్రధాన ప్రపంచ దేశాలన్నింటికీ భారతదేశమే ఫేవరెట్. ఇప్పుడు భారతదేశం మొదట్లా లేదు. మోదీ సర్కారు వచ్చిన తర్వాత బలమైన విదేశీ వ్యవహారాలతో ప్రపంచ దేశాలన్నింటితో చాలా సన్నిహితంగా మెలుగుతోంది భారత్. దీంతో అన్ని దేశాలు భారత్తో స్నేహం కోసం ఉత్సాహం చూపుతున్నాయి. భారత్తో తమ వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకోవాలని భావిస్తున్నాయి. ఇజ్రాయెల్ మొదలుకొని అమెరికా వరకు అనేక దేశాలతో భారత్కు బలమైన సంబంధాలు కలవు. ఈ నేపథ్యంలో చైనా ఎలాంటి దుస్సాహసానికి ఒడిగట్టినా ఆ దేశాలన్నీ చైనాను గట్టిగా వ్యతిరేకిస్తాయి. తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్న చైనా ప్రపంచ దేశాల వ్యతిరేకతను ముమ్మాటికి కోరుకోదు. నాలుగవది భారత్ ఆయుధ సంపత్తి. 1962తో పోల్చుకుంటే ఇప్పుడు భారత్ చాలా బలంగా ఉంది. అప్పటికి ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఈ విషయం చైనాకు కూడా బాగా తెలుసు. ఇరు దేశాల బల సంపత్తిని పరిశీలిస్తే వైమానిక, నావికా దళాల్లో చైనా కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ సైనిక సంపత్తిలో భారత్ చైనాకు ఏమాత్రం తీసిపోదు. ముఖ్యంగా భారత్ అమ్ముల పొదిలో కల బ్రహ్మోస్ మిస్సైల్ లాంటి బ్రహ్మాస్త్రాలు భారతదేశంపై యుద్ధం అంటేనే చైనాను వణికేలా చేస్తున్నాయి. ఐదవ అంశం అమెరికాతో మిత్రత్వం. భారత్కు అమెరికాతో గల మైత్రి చైనాను విపరీతంగా ఆందోళన కలిగిస్తున్న ఐదవ అంశం. ఒకవేళ చైనా భారత్పై యుద్ధానికి ఉపక్రమిస్తే అమెరికా భారత్కు పూర్తి మద్దతును ప్రకటిస్తుంది, తన పూర్తి సహకారాన్ని అందిస్తుంది. ప్రపంచ దేశాల పెద్దన్నతో కయ్యం పెట్టుకోవడానికి ఎప్పుడూ ఎంతో దూరదృష్టితో ఆలోచించే జిత్తులు మారి చైనా ఏమాత్రం ఇష్టపడదు. ఇవి ఫ్రెండ్స్, భారత్తో యుద్ధం అంటేనే వణికేలా చైనాను నియంత్రిస్తున్న అంశాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ మరియు షేర్ చేయండి. వరుసగా నేను అప్లోడ్ చేయబోవు ఇలాంటి మరిన్ని వీడియోస్ను మీరు మిస్ కాకూడదు అనుకుంటే నేను మీ శ్రేయోభిలాషిని అని ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.